డబ్బు ఒక విగ్రహం కదా. ఈరోజు చాలామంది దేవుని కంటే ధనమును ఎక్కువగా ప్రేమిస్తారు. పొరపాటున కింద పడితే కళ్ళకు అద్దుకొని మొక్కుతారు. అంతేనా? మనీ డూ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. డబ్బు చాలా పనులు చేయగలుగుతుంది కానీ అన్నీ చేయలేదు. డబ్బుతో వాచ్ కొనుక్కోవచ్చు కానీ సమయాన్ని కొనుక్కోలేం. డబ్బుతో పుస్తకాన్ని కొనుక్కోవచ్చు కానీ జ్ఞానం కొనుక్కోలేం. డబ్బుతో మంచం కొనుక్కోవచ్చు కానీ నిద్ర కొనుక్కోలేం. డబ్బుతో మెడిసిన్ కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యం కొనుక్కోలేం. డబ్బుతో ఆహారం కొనుక్కోవచ్చు కానీ ఆకలి కొనుక్కోలేం. డబ్బుతో కొనుక్కోవచ్చు కానీ దేవుని సన్నిధిని కొనుక్కోలేం. డబ్బుతో క్రాస్ కొనుక్కోవచ్చు కానీ క్రాస్ మీద వేలాడదీయబడిన యేసు ప్రభువును కొనుక్కోలేం. డబ్బుతో ప్రేమను కొనలేం, నమ్మకాన్ని కొనలేం, స్నేహాన్ని కొనలేం. కానీ ఈరోజు అనేక మంది భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు కానీ పైనున్న వాటిని వెతకట్లేదు. కాముకత్వం, జారత్వం, డబ్బు ఇవన్నీ భూ సంబంధమైనవి. నీవు గనక ఈరోజు క్రీస్తుతో పాటు లేపబడిన అనుభవంలో ఉంటే నీ మనసు పైనున్న వాటి మీద ఉండాలి. పైన క్రీస్తున్నాడు. క్రీస్తుకు సంబంధించిన వాటినే నేను వెతకగలగాలి. యేసు ప్రభుతో పాటు తిరిగి లేపబడితే నువ్వు వెతకవలసిన మొట్టమొదటి విషయం ఏంటి? పైనున్నవి. ఈ లోక సంబంధమైనది కాదు.